నమస్తే వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. తరచూ మనం చూస్తూ ఉంటాము, చాలామంది సీజనల్ వ్యాధులతో బాధపడుతూ ఉంటారు. అసలు ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఎవరిలో ఎక్కువగా వస్తూ ఉంటాయి, ఎటువంటి లక్షణాలు కనిపిస్తాయి, రాకుండా ఉండాలంటే ఎటువంటి కేర్ తీసుకోవాలో మనకు తెలియజేయడానికి డాక్టర్ రామకృష్ణ గారు ఉన్నారు. మరి వారితో మాట్లాడదాం. నమస్తే సార్. సార్, మనం చూస్తూ ఉంటాం చాలామంది సీజన్కి బాధపడుతూ ఉంటారు. ఎక్కువగా చిన్నపిల్లలు ఈ బారిన పడుతూ ఉంటారు. అసలు సీజనల్ వ్యాధులు అంటే ఏంటి? ఇప్పుడు వాతావరణం మార్పుల వల్ల, ఇప్పుడు గాలిలో వచ్చే మార్పుల వల్ల మనకి ఏమవుతుందంటే కొన్ని రకాల వైరస్లు ఎస్పెషల్లీ మ్యూటేట్ అవుతూ ఉంటాయి. అంటే అవి ఎక్కువ ఉత్పత్తి చెందడానికి అనుకూలమైన వాతావరణం వచ్చినప్పుడు ఎక్కువ ఉత్పత్తి అవుతూ ఉంటాయి. సో వాటికి అనుకూలమైన కాలం వచ్చినప్పుడు వస్తాయి. సో అవి సీజనల్ ఫ్లూ అంటాము, సీజనల్ వైరల్ ఇన్ఫెక్షన్స్ అంటాం. అలాగే కొన్ని రకాల వాతావరణం వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆహారం కానీ నీరు కానీ కల్తీ అవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సమ్మర్ వచ్చేటప్పటికి వాటర్ స్కేర్సిటీ ఎక్కువ అవుతుంది, దాహం ఎక్కువ ఉంటుంది. సో దానివల్ల కల్తీ వాటర్ ఎక్కువ తీసుకునే అవకాశం ఉంటుంది. సో అటువంటి వాటి వల్ల సీజనల్గా సమ్మర్లో ఈ వాటర్ తీసుకోవడం వల్ల, ఫుడ్ తీసుకోవడం వల్ల కొన్ని రకాల జబ్బులు ఉంటాయి. అలాగే వర్షాకాలం వచ్చేటప్పటికి కల్తీ అవడంలో కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ వస్తాయి. అలాగే గాలిలో వచ్చే మార్పుల వల్ల కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్. సో సీజనల్ ఇన్ఫెక్షన్స్ అంటే అదే సమ్మర్లో కొన్ని రావచ్చు, రైనీ సీజన్లో కొన్ని రావచ్చు. సో మనం ఎక్కువగా ఫేస్ చేసేది ఏంటంటే వాతావరణ మార్పులకు వచ్చేది ఎక్కువ ఈ జ్వరాలు, విష జ్వరాలు అంటే వైరస్ అంటే జలుబులు, దగ్గులు ఎక్కువ. సో ఇవి మెజారిటీ ఆఫ్ ద కేసెస్లో ఎక్కువ ఫ్లూ వైరస్ వల్ల వస్తాయి, లేకపోతే స్వైన్ ఫ్లూ వైరస్ వల్ల వస్తాయి, లేకపోతే కరోనా వైరస్ వల్ల వస్తాయి. సో ఇవన్నీ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్. సో ఇవి ఎలా ఉంటాయంటే ఒక్కొక్క అనుకూలమైన వాతావరణం వచ్చినప్పుడు అవి మ్యూటేట్ అయ్యి ర్యాపిడ్గా మల్టిప్లై అవ్వడం వల్ల ఎక్కువ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రూమ్లో ఉందనుకోండి, ఈ కాలంలో ఈ రూమ్లో నెంబర్ ఆఫ్ వైరసెస్ కొంత ఉంటే ఎక్స్ అనుకుంటే వాటికి అనుకూలమైన టైంలో అవి 10x అయిపోతాయి. సో అవి మన చుట్టూ కాచు కూర్చుంటాయి. మనం ఎప్పుడు లోకుగా దొరికితే అప్పుడు మనల్ని అటాక్ చేయడానికి అవి రాసు. సో అలాగే కొన్నిసార్లు ఏమవుతుందంటే వన్స్ ఇన్ 5 years కావచ్చు, వన్స్ ఇన్ 10 years కావచ్చు, కొన్నిసార్లు చాలా డెడ్లీ మ్యూటెంట్ అంటే ప్రతి సంవత్సరం అవి వచ్చేవి ఎలా ఉంటాయంటే కొత్త వేరియేషన్స్ వస్తాయి. అంటే దాని జన్యువుల్లో మార్పులు తీసుకొచ్చి కొత్త రకంగా వస్తాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ సంవత్సరం నాకు ఒక వైరస్ ఇన్ఫెక్షన్ వస్తే దాన్ని తట్టుకొని బాడీ యాంటీబాడీస్ని తయారు చేస్తుంది. సో వీఆర్ ఇమ్యూన్ టు దట్. కానీ నెక్స్ట్ ఇయర్ వచ్చినప్పటికీ అది ఏంటంటే దాంట్లో కొన్ని రకాల మార్పులు చేసుకుంటాం. సో దాన్ని యాంటీజెనిక్ డ్రిఫ్ట్ అంటారు, యాంటీజెనిక్ షిఫ్ట్ అంటారు. అంటే దాంట్లో మార్పులు తెచ్చుకుని కొత్త రూపంలో వచ్చి మళ్ళీ తిరిగి మనం అటాక్ చేస్తాయి. సో ఇలా మార్పులు తీసుకొచ్చేటప్పుడు దురదృష్టం కొద్దీ కొన్నిసార్లు ఫర్ ఎగ్జాంపుల్ స్వైన్ ఫ్లూ వచ్చినప్పుడు, కరోనా వచ్చినప్పుడు, 2020లో కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ వచ్చినప్పుడు అవి కొన్నిసార్లు చాలా ప్రమాదకరమైన రూపంలోకి వెళ్ళిపోతాయి. డెడ్లీ మ్యూటెంట్ వేరియంట్స్ వచ్చినప్పుడు ఎక్కువ ప్రమాదంగా వస్తాయి. లేకపోతే మామూలుగా చాలాసార్లు మైల్డ్ ఇన్ఫెక్షన్స్గానే వస్తూ ఉంటాయి. సో ఇక్కడ మనం ఇన్ఫెక్షన్స్ వచ్చాయంటే ఆ పేర్లు బట్టి ఫర్ ఎగ్జాంపుల్ దగ్గు, గొంతు నొప్పి కానీ, దగ్గు కానీ, జలుబు కానీ ఈ లక్షణాలతో జ్వరం వస్తే అది ముమ్మాటికి వైరస్ వల్ల వచ్చినట్టు. సో అది ఏ వైరస్ అని చూడడం వల్ల మనకు పెద్దగా ఉపయోగం ఉండదు. ఎందుకంటే ప్రాక్టికల్గా మాట్లాడుకుంటే ఒక్కొక్క వైరస్కి ఒక్కొక్క మందు ఉండదండి. ఇది ఒక భ్రమ. అంటే కరోనా అని తెలియగానే ఒక వైద్యం, డెంగ్యూ అని తెలియగానే ఇంకొక వైద్యం, లేకపోతే స్వైన్ ఫ్లూ అని తెలియగానే స్పెసిఫిక్ టార్గెటెడ్ మెడిసిన్స్ ఉంటాయి అనుకుంటాం. ఉంటాయి, మేము రాస్తాం, కానీ చాలాసార్లు అవి పనిచేయవండి. ప్రాక్టికల్లీ స్పీకింగ్ స్వైన్ ఫ్లూ మెడిసిన్ కానీ, కరోనా మెడిసిన్ కానీ, యాంటీవైరల్ డ్రగ్స్ అనేవి వీటి మీద బాగా పనిచేయి. సో ఇలాంటివి వచ్చినప్పుడు ఏంటంటే మనిషి ఇబ్బంది పడే తీరు బట్టి మనం వైద్యం చేస్తూ పోవడం. అంటే అక్కడ మనం ఇబ్బందులకు వైద్యం చేయాలి తప్ప రూట్ కాజ్కి ఎందుకు వచ్చింది అన్నది ఐడెంటిఫై చేసి వైద్యం చేయకూడదు. ఎక్కువగా ఏజ్ వరకు వస్తూ ఉంటాయి సార్. ఇప్పుడు చిన్నపిల్లలకి ఏమవుతుందంటే వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే ప్రతి దానికి ఓవర్గా రియాక్ట్ అవుతూ, అంటే ఎప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియని విధంగా ఉంటుంది బాడీ. సో 8 to 12 years వచ్చే వరకు కూడా ఓవర్గా రియాక్ట్ అవుతుంటుంది. సో ఎక్కువ రియాక్ట్ అయినప్పుడు బాడీ ఎక్కువ సిమ్టమ్స్ వచ్చేస్తూ ఉంటాయి. సో ఎక్కువ యాంటీబాడీస్, ఓవర్ ప్రొడక్షన్ ఆఫ్ యాంటీబాడీస్ వచ్చినప్పుడే ఎక్కువ. అంటే మీకు ఒక రకంగా చెప్పాలంటే ఈ జలుబు కూడా, ఈ జ్వరం కూడా ఒక రకమైన ఎలర్జీ లాగే. కొన్ని పదార్థాలు పడక మనకి ఎట్లయితే ఎలర్జీ వస్తుందో ఆ వైరస్ మన బాడీ అటాక్ చేసినప్పుడు బాడీ ఓవర్గా రియాక్ట్ అవ్వడం వల్ల వచ్చే సిమ్టమ్స్. సో అవి చిన్నపిల్లలకి ఆ ఎలర్జిక్ ఫినామినా, రియాక్టివ్ ఫినామినా ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళకి ఎక్కువ వస్తాయి. 8 to 12 years వచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఈ బాడీలో యాంటీబాడీ రెస్పాన్స్ ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలి, ఎంత కంట్రోల్గా ఉండాలి అనేది బాడీ నేర్చుకుంటుంది.
ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం నేర్చుకోవడం వల్ల అది తగ్గిపోతూ ఉంటుంది. రెండోది ఏంటంటే ఈ శ్వాసనాళాలు ఇవన్నీ కూడా వెడల్పు అవడం వల్ల ఆ నేరోయింగ్ ఇదంతా కుండిపోయి బ్లాకేజ్, నోస్ బ్లాకేడ్ ఇవన్నీ కూడా తగ్గిపోతూ ఉంటాయి. అలాగే సార్ మనం చూస్తున్నాం చిన్నపిల్లలకు వచ్చేసరికి పేరెంట్స్ చిన్నదే కదా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. దట్టు పిల్లలు కూడా చెప్పడానికి రాదు. ఆ టైంలో అది సివియర్ అయితే కనుక ఎటువంటి కేర్ తీసుకోవాలి సార్? ఇప్పుడు చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా ఒకసారి జ్వరం అంటూ వస్తే ఎప్పుడు వచ్చినా కూడా జలుబు కానీ దగ్గు కానీ, నేను మాట్లాడేది ఎస్పెషల్లీ జలుబు, దగ్గు, గొంతు నొప్పి సంబంధించిన జ్వరాల్లో మొదట 3 రోజులు పెద్దగా సీరియస్గా అవ్వదండి. ఎందుకంటే బాడీలోకి వైరస్ ఎంటర్ అయిన తర్వాత మన బాడీ రియాక్ట్ అవ్వడానికి టైం తీసుకుంటుంది. సో ఎక్కువ రియాక్ట్ అయినప్పుడు బాడీ అవి ఎక్కువ ఇబ్బందులు వస్తూ ఉంటాయి. సో జ్వరం ఒకసారి వచ్చిన తర్వాత మన బాడీలో ఇంపార్టెంట్ ఆర్గన్స్ ఏంటంటే బ్రెయిన్, లంగ్స్, హార్ట్, లివర్, కిడ్నీ. ఈ ఆర్గాన్స్ ఏదైనా దెబ్బతింటేనే జబ్బు ప్రమాదంలోకి వెళ్తున్నట్లు లెక్క. సో ఈ ఆర్గాన్స్ దెబ్బతింటున్నాయి లేదా మనకు ఎలా తెలుస్తుంది? జస్ట్ జ్వరం త్వరగా తగ్గట్లేదనో, దగ్గు త్వరగా తగ్గట్లేదనో మనం ఎప్పుడు కంగారు పడకూడదు. చాలాసార్లు ఏం జరుగుద్దంటే టెంపరేచర్ చాలా 102 ఉంది, 103 ఉందని కంగారు పడుతూ ఉంటారు. సో 102 ఉన్నా, 103 ఉన్నా, 100 ఉన్నా టెంపరేచర్ బట్టి జబ్బు తీవ్రతను అంచనా వేయకూడదు. అలాగే ఎన్ని రోజుల నుంచి జబ్బు ఉంది అన్నదాన్ని బట్టి కూడా మనం సపోజ్ 1 వీక్లో తగ్గలేదనుకోండి, దాని అర్థం అది 1 వీక్లో తగ్గకపోతే ప్రమాదం అనేది కూడా తప్పు. సో ప్రమాదం అని సూచించడానికి కొన్ని లక్షణాలు ఉంటాయండి. ఎస్పెషల్లీ ఫీవర్ వచ్చినప్పుడు ఏం జరుగుద్దంటే నోరంతా చేదుగా ఉండి బాడీ డీహైడ్రేట్ అయిపోతుంది, వేడికి నీరంతా ఆవిరే బయటికి వెళ్ళిపోతుంది. సో మనం ఆ డీహైడ్రేషన్ అంటే వడదెబ్బ తగిలినప్పుడు ఎట్లయితే బాడీ ఉంటుందో ఫీవర్ వచ్చినప్పుడు కూడా అట్లా ఉంటుంది. సో మనం ఎక్కువ బాడీకి వాటర్ ఎక్కువ ఇవ్వాలండి, లిక్విడ్స్ బాగా ఇచ్చుకుంటూ ఎక్కువ తిండి పెట్టకూడదండి. సాలిడ్స్, ఘన పదార్థాలు ఎక్కువ పెట్టడం వల్ల ఏమవుతుందంటే అది అరగడానికి కావలసిన శక్తి బాడీ ఎక్కువ తీసేసుకుని ఇంకా నీరసపడిపోతూ ఉంటాం. సో తినకపోవడం వల్ల ఆ నీరసం అనేది జబ్బు వల్ల వస్తుందండి, తిండి తినకపోవడం వల్ల కాదు. చాలాసార్లు ఏం జరుగుతుందంటే ఏం తినట్లేదు అందుకే నీరసం వచ్చిందని ఇంకా పెడతానికి ట్రై చేస్తారు. అటువంటి చేయకూడదు. సులువుగా అరిగే పదార్థాలు, ఈ ఫ్రూట్స్ ఇలాంటివన్నీ తీసుకుంటూ ఉంటే ఏమవుతుందంటే బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది. సెకండ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్రెయిన్ ఏదైనా ఎఫెక్ట్ అయితే వైరస్ బయటికి బ్రెయిన్కి వెళ్ళి దాన్ని వైరల్ ఎన్కెఫలైటిస్. సో మనకి అది సూచించే లక్షణం ఏంటి? మనిషి స్పృహలో సరిగ్గా లేకపోవడం కానీ, పిచ్చి పిచ్చిగా మాట్లాడడం కానీ, లేకపోతే ఫిట్స్ రావడం కానీ వస్తే అది ఒక రకమైన ప్రమాదకర సూచన. కానీ ఫిట్స్ అనేది చిన్నపిల్లలకి 2 నుంచి 6 సంవత్సరాల మధ్య వయసు వచ్చే వాళ్ళు ఫిట్స్ అయితే మామూలు జ్వరాలకు కూడా ఫిట్స్ వస్తాయి. ఫిట్స్ వచ్చిన ప్రతి ఒక్కరికి సీరియస్గా ఉండదు, కానీ పెద్దవాళ్ళకి వస్తే మాత్రం డెఫినెట్గా సీరియస్ తీసుకోవాలి. సెకండ్, ఈ లివర్ కానీ ఇలాంటివి ఎఫెక్ట్ అయినప్పుడు యూజువల్గా డెంగ్యూ వాటిల్లో ఏమవుతుందంటే ఈ జ్వరం వచ్చిన 4 నుంచి 7వ రోజు మధ్యలో ఎక్కువ ప్రమాదకర లక్షణాలు కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ గాల్ బ్లాడర్ దగ్గర నీరు పట్టేసి మనకి పొట్టంతా ఉబ్బునట్టుగా అనిపించేలా నొక్కితే పెయిన్ రావడం, జాండీస్ రావడం జరుగుతాయి. సో అటువంటిప్పుడు మనం జబ్బుని ప్రమాదంగా తీసుకోవాలి. 3, ఊపిరితిత్తుల్లోకి వాటర్ వెళ్ళిపోవడం కానీ, ఊపిరితిత్తుల్లో నిమ్మ ఎక్కువ పట్టేయడం కానీ. ఇది మనకు ఎలా తెలుస్తుంది? మనం జస్ట్ ఎక్స్రే తీసుకుంటే తెలియదు అండి, ఎక్స్రే కూడా అవసరం లేదు. మనకి దగ్గు, జ్వరం వచ్చినప్పుడు బెడ్ మీద నుంచి లేచి బాత్రూమ్ వరకు నడిచేటప్పటికి ఇలా ఈ రకంగా ఆయాస పడుతున్నారంటే అది చాలా ఎక్కువ ఇన్ఫెక్షన్ ఉన్నట్లు లెక్క. అలాగే 4 అడుగులు ఇస్తే ఆయాసం వస్తుందంటే కొన్నిసార్లు ఈ వైరస్ హార్ట్కి పట్టేసి ఉంటుంది, దాన్ని మయోకార్డైటిస్ అంటారండి. అది కూడా ప్రమాదకరం. సో మనిషికి ఆయాసం వచ్చినా, 4 అడుగులు ఇస్తే ఆయాసం వస్తున్నా, సడన్గా నిన్న 4 మెట్లు ఎక్కితే ఆయాసం రాదు, ఇప్పుడు 4 అడుగులు ఎక్కితే ఆయాసం వస్తుంది అనిపిస్తుంది అంటే సంథింగ్ సీరియస్. 2 స్పృహలో లేకుండా ఫిట్స్ వస్తే సీరియస్, జాండీస్ వస్తే సీరియస్, బీపీ బాగా పడిపోతే సీరియస్. సో ఇటువంటి లక్షణాలు ఉంటే మాత్రం మనం అలర్ట్ అయ్యి హాస్పిటలైజ్ చేసుకోవాలి. అప్పుడు కూడా మనం ఏ టెస్ట్ చేయడం వల్ల లాభం ఏంటి అంటే బాడీలో ఆర్గాన్స్ ఎలా ఉన్నాయి, లివర్ ఎలా ఉంది, కిడ్నీ ఎలా ఉంది, హార్ట్ ఎలా ఉంది చూసుకోవడం వల్ల మనకు ఉపయోగం తప్పితే జ్వరం ఎందుకు వచ్చింది అని చూసుకోవడం వల్ల పెద్ద ఉపయోగం లేదు. చాలాసార్లు ఏం జరుగుతుందంటే ముందు చూసుకోలేదు, తర్వాత తెలిసింది డెంగ్యూ అని, లేకపోతే తర్వాత తెలిసింది కరోనా అని, కాబట్టి లేట్ చేయడం వల్ల ప్రమాదం అయిందంటారు. జబ్బు ఏంటో తెలుసుకోవడం లేట్ అవ్వడం వల్ల అక్కడికి వచ్చే నష్టం ఏమీ లేదండి. కాంప్లికేషన్స్ వచ్చినప్పుడు ఎర్లీగా రియాక్ట్ అవ్వడం ఇంపార్టెంట్. కానీ ముందే కాంప్లికేషన్స్ వస్తాయని మనం ముందే రియాక్ట్ అవ్వడం వల్ల కూడా లాభం లేదు. ఇక్కడ ఆ రోగి యొక్క ఇబ్బంది ట్రీట్మెంట్ని డిసైడ్ చేస్తుంది. సో మనం చాలా క్లోజ్గా మానిటర్ చేస్తూ ఉండాలి. ఏదైనా తేడా అవుతున్నప్పుడు మనం హాస్పిటలైజ్ చేసుకోవాలి. ఓవర్ కాషియస్గా ఉన్న ప్రమాదమే, ఇగ్నోర్ చేసిన ప్రమాదమే. మీరు అన్నట్టుగా చాలా కేసెస్లో మనం చూస్తూ ఉంటాం సార్. మేము కూడా అంటే ఫస్ట్ ఏదన్నా అటాక్ అయిందనుకోండి, కంప్లీట్గా 4-5 డేస్ తర్వాత అది సివియర్ అయిన తర్వాత అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్దాము అన్నట్టుగా వెళ్తూ ఉంటారు చాలామంది. ఈ 4-5 డేస్లో వాళ్ళ ఇంట్లో ఉన్న మెడిసిన్స్ వేస్తూ ఉంటారు, ఇదేస్తే తగ్గిపోతుంటుందిలే
అంటే నేను దాన్ని తప్పు కూడా పట్టనండి. అంటే సిమ్టమ్ ట్రీట్మెంట్ పారాసిటమాల్, సెట్రిజిన్ తీసుకోవడం వల్ల ప్రాబ్లం లేదు. కాకపోతే నేను ఇచ్చే సలహా ఏంటంటే ఈ మొదటి 3 రోజులు బాడీ డీహైడ్రేట్ కాకుండా చూసుకో. సో ఎక్కువ ఫ్లూయిడ్స్ తీసుకుంటూ ఉంటే మజ్జిగ, కొబ్బరి నీళ్ళు, ఎలక్ట్రాల్ పౌడరు, ఫ్రూట్స్ ఇలాంటివి తీసుకుని బాడీ సరిపడా ఫ్లూయిడ్స్, ద్రవ పదార్థాలు మనం ఇవ్వగలిగితే 3వ రోజు డాక్టర్ దగ్గరికి వస్తేనే ఎక్కువ ఉపయోగం అండి ఫస్ట్ రోజు కంటే కూడా. ఎందుకంటే ఎర్లీగా ట్రీట్మెంట్ చేస్తే మనకి ఇది కాపాడుకోవచ్చు అనేది ఉండదండి. అంటే మీకు ఎలా ఉంటుందంటే ఇందులో కరెక్ట్గా అగ్గి రాసుకున్నప్పుడే మంట ఆర్పాలి. సో కాంప్లికేషన్స్ వస్తున్నప్పుడు దానికి తగ్గట్టు అగ్రెసివ్గా ట్రీట్మెంట్ చేయాలి తప్ప ఎర్లీ ట్రీట్మెంట్, ఎర్లీగా మనం మందు ఇచ్చేస్తే కాంప్లికేషన్ రాకుండా ఉంటుంది అనేది లేదు ఈ వైరల్ ఫీవర్స్లో. కాకపోతే ఎర్లీగా మనం చూడాల్సింది ఏంటంటే బాడీ డిహైడ్రేట్ కాకుండా చూసుకోవాలి. మిగతాదంతా సిమ్టమాటిక్ ట్రీట్మెంట్. సో పేషెంట్ ఇబ్బందులు మనకు చెప్పేస్తే ఒక రోగి నా ఛాంబర్లోకి వస్తే ఆ డోర్ దగ్గర నుంచి నా టేబుల్ వరకు వచ్చేటప్పటికి నాకు అర్థమైపోతుంది అది సీరియస్గా కాదు, వెదర్ ఇట్ రిక్వైర్ హాస్పిటల్. ఇట్ టేక్స్ మీ ఓన్లీ 5 seconds. దీనికి మనం రకరకాల టెస్టులు చేయాల్సిన అవసరం కూడా ఎక్కువ ఉండదండి. కానీ కాంప్లికేషన్స్ వచ్చినప్పుడు లివర్ ఎలా ఉంది, కిడ్నీ ఎలా ఉంది ఇవి చూసుకుంటాయి. ఇవి నేను మాట్లాడేది కేవలం వైరల్ ఇన్ఫెక్షన్స్, అంటే ఈ సీజనల్ వైరల్ ఇన్ఫెక్షన్ అంటే డెంగ్యూ, కరోనా, స్వైన్ ఫ్లూ ఇటువంటి ఇన్ఫెక్షన్స్ కోసం మాట్లాడినప్పుడు మాట్లాడుతున్నాను ఇది. అలా కాకుండా ఇన్ఫెక్షన్స్ వేరే ఇతర వైరల్ క్రానిక్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు కథ వేరే ఉంటుంది. సో ఇదంతా సీజనల్ వైరల్ ఇన్ఫెక్షన్స్ గురించి మాట్లాడుతున్నాం. ఎస్పెషల్గా ఇప్పుడు నెక్స్ట్ సమ్మర్ రాబోతుంది, ఆల్రెడీ వచ్చేసింది కూడా. ఈ టైంలో ఎటువంటి ఎక్కువగా ఎవరు ప్రాబ్లమ్స్ పడే అవకాశం ఉందంటారు సార్? సో సమ్మర్లో యాజ్ యూజువల్గా ఈ డీహైడ్రేషన్, సో ఎక్కువ సులువుగా అరిగే పదార్థాలు, ఎందుకంటే మనం ఎక్కువ కష్టంగా అరిగే పదార్థాలు, ఆయిల్ ఫుడ్స్ ఇలాంటివి తీసుకోవడం వల్ల ఎక్కువ బాడీ డీహైడ్రేట్ అవుతుంది. సో డీహైడ్రేషన్ రాకుండా చూసుకోవడం, ఎక్కువ ఫ్లూయిడ్స్ తీసుకోవడం, ఫ్రూట్స్ లాంటివి పదార్థాలు ఎక్కువ తీసుకోవడం మంచిది. సో వాటర్, మనం తాగే వాటర్ మంచిగా ఉండేటట్టు చూసుకోవాలి. మెయిన్ ప్రాబ్లం అక్కడ వస్తుంది. ఈ ఈవినింగ్ ఫుడ్స్, ఈవినింగ్ స్నాకింగ్, అవుట్ సైడ్ స్నాకింగ్ అవాయిడ్ చేయాలి. నేను అవుట్ సైడ్ ఫుడ్ కంప్లీట్గా మానేమని చెప్పట్లేదు, కానీ ఎస్పెషల్లీ ఈవినింగ్ ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ మనం తీసుకోకుండా ఉంటే ఫుడ్ మంచిది. సమ్మర్ వచ్చేసరికి మీరు అన్నారు ఎక్కువగా వాటర్ ఇంటేక్ తీసుకోమని చెప్పారు. చాలామంది గడ్డ కట్టే వాటర్ తాగుతూ ఉంటారు, దాహం వేస్తూ ఉంటుంది. సో దానివల్ల చాలా మందికి గొంతు ఇన్ఫెక్షన్స్ కానీ వస్తూ ఉంటాయి. సో అంటే దానికి క్లియర్ ఎవిడెన్స్ అంటూ ఏం లేదని, అంటే చల్లనీళ్ళు తాగొచ్చా, మామూలు నీళ్ళు తాగాలా అనేది. బట్ ఒక లాజిక్ ప్రకారం ఆలోచిస్తే నేచర్ చెప్పినట్టుగా మనం తీసుకుంటే రూమ్ టెంపరేచర్ ఉన్న వాటర్, అంటే బయట మామూలు వాటర్ తీసుకుంటే నేచర్ ప్రకారం, అంటే మనం స్నానం చేసేటప్పుడు అయినా కావచ్చు, వేడి నీళ్ళు తీసుకోండి, చన్నీళ్ళతో చేస్తే మంచిది అంటాం. అలాగే తాగేటప్పుడు కూడా రూమ్ టెంపరేచర్ ఉన్న వాటర్ తీసుకుంటే మంచిది. బట్ హార్డ్ కోర్ ఎవిడెన్స్ అంటే కోల్డ్ వాటర్ తీసుకున్నప్పుడు ఆబ్వియస్గా మనకి ఏమవుతుందంటే ఈ గొంతులో కానీ ముక్కులో కానీ సీలియా ఉంటాయి, అంటే హెయిర్ విచ్ విల్ త్రో అవే ద మ్యూకస్ అవుట్ సైడ్. అలాంటి ఆ మూమెంట్ తగ్గిపోయి దానివల్ల కొన్నిసార్లు ఇన్ఫెక్షన్స్ రావచ్చు. బట్ అది అంత హార్డ్ ఫాస్ట్ రూల్ ఏం లేదు. ఓకే సార్, అలాగే సార్ ఈ సీజనల్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే ముందస్తు ఎటువంటి కేర్ తీసుకోవాలి? సో ఇప్పుడు సీజనల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండడం అనేది చాలాసార్లు జరగని పని అండి. ఎందుకంటే ఇవన్నీ కూడా వైరస్లు చాలా చిన్న మైక్రో. సో మనం ఫస్ట్ థింగ్ ఏంటంటే వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి దూరంగా ఉండాలి. సో మనం మాస్క్ వేసుకుంటే మనకు రాకుండా ఏం ఆగదు. ఐ డోంట్ బిలీవ్ నార్మల్ పర్సన్ మాస్క్ వేసుకోవడం వల్ల పలానా వైరల్ ఇన్ఫెక్షన్ రాదు అనేది జరగదు. వచ్చిన వాళ్ళు వేసుకోవాలి, ఎందుకంటే వాళ్ళు దగ్గినప్పుడు తుమ్మినప్పుడు ఆ డ్రాప్లెట్స్ పక్క వాళ్ళ మీద పడకుండా ఉంటాయి. సో వచ్చిన వాళ్ళు దూరంగా ఉండాలి మనం. రెండవది ఏంటంటే మన టైంకి నిద్రపోవడం చాలా ఇంపార్టెంట్ అండి. టైంకి ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఊరు వెళ్తే జర్నీ చేస్తే, ఈ జర్నీ చేసినప్పుడు తిరిగి రాగానే జలుబు, దగ్గు, జ్వరం వస్తుంది చాలాసార్లు మనం అబ్జర్వ్ చేస్తే. ఎందుకు వస్తుందంటే ఆ స్లీప్ ప్యాటర్న్ అదంతా తేడా వచ్చేస్తుంది, నిద్ర సరిగా పోకపోవడం. సో టైంకి నిద్రపోవడం చాలా ఇంపార్టెంట్. టైంకి తినకపోయినా పర్లేదు. మనందరం ఇక్కడ చూసేది ఏంటంటే టైంకి అందరూ తింటారు కానీ టైంకి ఎవరు నిద్రపోరు. మనం చేయాల్సింది రివర్స్, టైంకి తినకూడదు, అప్పుడప్పుడు స్కిప్ చేస్తూ ఉండాలి, బాడీకి షాక్ ఇవ్వాలి, అది మంచిది ఆరోగ్యానికి. అప్పుడప్పుడు మనం ఫాస్టింగ్ ఉండాలి కానీ టైంకి నిద్రపోవాలి కంపల్సరీ. సో టైంకి నిద్రపోవడం ఒకటి. శారీరక కష్టం, మానసిక సుఖం. అంటే పూర్వకాలం మనం తీసుకుంటే పగల పొలంలో కష్టపడి పని చేసుకునేవారు, రాత్రి 7 అయ్యేటప్పటికి పడుకునేవారు, పొద్దున్న 4 గంటల వరకు లేచేవారు. సో అలా ఉండేవాళ్ళకి చాలామందికి జీవితకాలంలో ఒక్కసారి కూడా హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం వచ్చేది కాదు. ఇది సీజనల్ ఇన్ఫెక్షన్స్ వల్ల. అంటే అప్పట్లో మలేరియా, టీబీ అవి ఉండేవి, అవి వేరే, దట్స్ డిఫరెంట్ కేటగిరీ. ఈ సీజనల్ ఇన్ఫెక్షన్స్ అయితే వాళ్ళని ఇబ్బంది పెట్టేవి కాదు ఎక్కువ. సో మనం ఇంచుమించుగా ఆ లైఫ్ స్టైల్లో ఉంటే మనకి మన 7 గంటలు పడుకుని అట్లీస్ట్ 10, 11 పడుకుని 7 hours ఆఫ్ సాలిడ్ స్లీప్ ఉండి పగలు 1 గంట
విపరీతమైన శారీరక శ్రమ. చాలాసార్లు శారీరక శ్రమ అంటే ఏం చేస్తారంటే వాకింగ్ చెప్తారు. నా దృష్టిలో వాకింగ్ అనేది పెద్దగా ఎక్సర్సైజ్ కాదండి. అదేదో టైంపాస్, జస్ట్ రిలాక్సేషన్ కోసం. సో కండరాలు గట్టిపడే ఎక్సర్సైజులు చేస్తే మనకి ఆయాసం వచ్చే పనులు, చెమటలు బాగా కారే పనులు చేసుకుంటే ఏమవుతుందంటే మన ఇమ్యూనిటీ ఇంప్రూవ్ అవుతుంది. అంటే టాలరెన్స్, అంటే ఎప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలో నేర్చుకుంటుంది. సో ఇలాంటి ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు త్వరగా రావు, వచ్చినా ఫాస్ట్గా తగ్గిపోతాయి. అంటే 1 or 2 days ట్యాబ్లెట్స్తో తగ్గిపోతూ ఉంటాయి. సార్ మీరు ఇమ్యూనిటీ గురించి మాట్లాడారు కదా, ఈ మధ్య ఇమ్యూనిటీ పెరగాలి అంటే రకరకాల ప్రయోగాలు ఇంట్లో వంటింట్లో ఉన్న వాటితోనే చేసుకొని తాగుతున్నారు సార్ ఎర్లీ మార్నింగ్ టైంలో. నిజంగానే ఆ కొద్దిసేపు ఆ టీనో, ఆ గ్రీన్ టీనో, ఇంట్లో ఉండే పప్పు దినుసులతో చాలామంది కాగబెట్టని తాగుతూ ఉన్నారు. వాటి వల్ల ఇమ్యూనిటీ వచ్చే అవకాశం ఉందంటారా సార్? సో నన్ను అడిగితే దీనికి చాలా ఓవర్ రేటెడ్ థింగ్స్ ఉంటాయండి చాలాసార్లు. ఓకే. సో నేను అనేది సింపుల్ థింగ్, లెట్స్ కీప్ ఇట్ సింపుల్. రోజుకి 200 గ్రాముల పళ్ళు, ఒక గుడ్డు, ఒక పూట అన్నం తీసుకుంటే మనకి బాడీకి కావలసిన అన్ని రకాల విటమిన్లు అన్నీ అందులోనే ఉంటాయి. ఓకే. సో ఇది బేర్ మినిమం రిక్వైర్మెంట్ ఏంటంటే 200 గ్రాముల ఫ్రూట్స్, మనం రొటీన్గా తీసుకునే కూరలు, ఒక గుడ్డు, ఓకే. అది సరిపోతుందండి. శనగ ఇంతకు మించి ఎక్స్ట్రా ఏమవసరం లేదు. కానీ చాలామంది చేసేది ఏంటంటే శారీరకంగా పడాల్సిన కష్టం పడకుండా షార్ట్ కట్లు ఎత్తుక్కుంటున్నారు. డబ్బుతో ఆరోగ్యాన్ని కొనలేమండి. నిజంగా డబ్బు ఉంది, డబ్బుతో గనక మన ఆరోగ్యాన్ని కొనగలిగితే, డబ్బులు ఉన్న వాళ్ళు అందరూ ఎక్కువ కాలం బతకాలి, డబ్బులు లేని వాళ్ళు అందరూ తక్కువ కాలం బతకాలి. అది డబ్బులు లేని వాళ్ళు తక్కువ కాలం బతుకుతున్నారంటే ఇతర జబ్బులు వచ్చి, అంటే క్యాన్సర్లు వచ్చో, లేకపోతే గుండె జబ్బులు వచ్చో, వాటికి వైద్యం చేయించుకునే స్తోమత లేక చనిపోతున్నారు తప్ప, ఈ సీజనల్ ఇన్ఫెక్షన్స్కి అయితే మాత్రం నాకు తెలిసి డబ్బులు ఉన్నవాడు డబ్బులు లేనివాడికి భేదం అయితే లేదండి. ఇన్ఫ్యాక్ట్ డబ్బులు లేని వాళ్ళు, బాగా అగ్రికల్చర్ ఫ్యామిలీస్లో ఉన్న వాళ్ళకి తక్కువ వస్తున్నాయి ఇటువంటివన్నీ. డబ్బులు ఉన్న వాళ్ళకి ఎక్కువ వస్తున్నాయి, ఒబేసిటీ ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కువ వస్తాయి. సో ఊబకాయం మార్టాలిటీ రిస్క్ పెంచుతుంది, అది కరోనాకైనా స్వైన్ ఫ్లూకైనా దేనికైనా. అలాగే శారీరక శ్రమ లేకుండా రోజంతా కూర్చుని ఏసీ రూములు ఉండేవాళ్ళకి ఒకసారి వస్తే త్వరగా తగ్గదు, చాలా ఎక్కువ రోజులు ఏడిపిస్తుంది. అలా ఎస్పెషల్లీ నైట్ షిఫ్ట్ చేసేవాళ్ళకైతే అసలు తగ్గట్లా. నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళకి ఎక్కువ సీరియస్ అవుతున్నాయి చాలాసార్లు. సో నన్ను అడిగితే అసలు నైట్ షిఫ్ట్లు మానేమని చెప్తే అది వాళ్ళ పర్సనల్ పాసిబిలిటీస్ బట్టి ఉంటుంది. బట్ ఫిజికల్ ఎక్సర్సైజ్, మంచి నిద్ర చాలా ఇంపార్టెంట్. సో మన ఎక్స్ట్రా రకరకాల ట్యాబ్లెట్లు మింగాల్సిన అవసరం ఏమీ లేదు ఇమ్యూనిటీ కోసం. మంచిగా ఒక గుడ్డు తినండి, డ్రై ఫ్రూట్స్ తినండి, ఫ్రూట్స్ తినండి, రొటీన్గా మీరు తీసుకునే భోజనం తీసుకోండి. కాకపోతే బయట ఫుడ్ అవాయిడ్ చేయమని ఎందుకు అంటున్నానంటే, ఆ బయట ఫుడ్ ఇవి కల్తీ ఎక్కువైపోయింది ఈ రోజుల్లో. కల్తీ ఎక్కువైపోవడం వల్ల, కంటామినేషన్ ఎక్కువైపోవడం వల్ల నేను తప్పుపడుతున్నా. ఇప్పుడు చికెన్ తినాలంటే ఇంట్లో తినాలి, అంటే బయట చికెన్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అందుకని అవుట్ సైడ్ ఫుడ్, ఎస్పెషల్లీ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో సాయంత్రం పూట ఫుడ్స్ని అవాయిడ్ చేస్తూ మనం మంచిగా నిద్రపోవడం చాలా ఇంపార్టెంట్ అండి. నేను ఇప్పటివరకు చూసింది అందరిలోనూ నిద్రలేమి, ఒకటి నిద్రలేమి, 2 కండలేమి. ప్రతి మనిషిలోనూ ఆ కండ ఏదైతే ఉండాలో శరీరంలో అది తక్కువైపోతుంది. ఎందుకు? శారీరక శ్రమ లేకపోవడం వల్ల. సో ఈ 2 కారణాల వల్ల ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారు, ఈ ఇన్ఫెక్షన్స్ కానీ ఇతర జబ్బులు. అలాగే సార్ మనం చూస్తుంటాం చాలామందిని కూడా బిజీ లైఫ్ షెడ్యూల్ ప్రకారం ఇంట్లో వండడానికి కూడా టైం లేక బయట వాటితో ఎక్కువ ఆధారపడి ఉంటారు. పిల్లలు కూడా అవే అలవాటు చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు పేరెంట్స్ మనం చూస్తున్నాం చాలా గారాబం అనేది. పిల్లలు కింద పడితే కూడా వాళ్ళు కింద పడితే వీళ్ళు బాధపడి వాళ్ళని కనీసం అడుగులు కూడా వేయనీయడం లేదు కదా. సో ఇలాంటి టైంలో పేరెంట్స్ పిల్లల పట్ల ఎటువంటి కేర్ తీసుకోవాలి? అంటే గారం చేయడం ఇదంతా పర్సనల్ పర్స్పెక్టివ్, సైకలాజికల్ పర్స్పెక్టివ్, అది నేను మాట్లాడదలుచుకోలేదు. బట్ ఏంటంటే ఈ ఇప్పుడున్న స్కూలింగ్ అదంతా ఎలా ఉందంటే, ఇంటి నుంచి స్కూల్కి వెళ్ళడానికి, తిరిగి స్కూల్ నుంచి ఇంటికి రావడానికి రోజుకి 2 నుంచి 3 గంటలు టైం వేస్ట్ అవుతుంది. సో ఒక రోజులో ఉన్న 24 గంటల్లో 8 గంటలు నిద్రకి తీసేస్తే 3 గంటల జర్నీకి పోయి 10 గంటల క్లాస్ పోతే ఇంకా టైం ఏముంటుందండి. సో ఫిజికల్ ఎక్సర్సైజ్ వాళ్ళకి ప్రాపర్గా ఆడుకునే టైం అసలు లేదు. ఇది కాక 6వ తరగతి నుంచి ఐఐటీలని మొదలు పెట్టేస్తున్నాం. సో ఇవన్నీ ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే 40 ఏళ్ళకి 50 ఏళ్ళకి గుండెపోట్లు వచ్చి చచ్చిపోతున్నారు చాలామంది. ఇలా 40-50 ఏళ్ళకి గుండెపోట్లు వచ్చే అవకాశం రానున్న కాలంలో ఇంకా పెరగబోతుంది. ముందే ఈ త్వరగా సో ఇవన్నీ ఏంటంటే ఎప్పుడో ఏదో సక్సెస్ చేసి మా అబ్బాయి ఇలా చదువుకున్నాడు, మా అబ్బాయి ఎక్కడ జాబ్ చేస్తాడని చెప్పుకోవడం కోసం వాళ్ళ ప్రాణానికి ముప్పు వచ్చేలా వ్యవహరిస్తున్నారు తల్లిదండ్రులు. సో నన్ను అడిగితే శారీరకంగా బాగా విపరీతమైన ఆయాసం వచ్చేలాగా పనిచేయడం, బాగా చెమటలు కారేలాగా ఆడుకోవడం చాలా ఇంపార్టెంట్. డైలీ 1-1.5 hour ఆడుకోవాలి. సో ఇప్పుడు ఏమవుతుంది, పూర్వకాలం పల్లెటూరులో పెరిగేవారు,
చెట్లు ఎక్కేవారు, చెట్లు తిరిగారు, పొలాల్లో తిరిగేవారు. సో వాళ్ళకి తెలియకుండా జరిగిపోయేది. రెండోది ఏంటంటే సైకిల్ తిరిగి వెళ్ళేవారు, లేదు అంటే నడుచుకుని వెళ్ళేవారు. ఇటువంటి శ్రమ ఇప్పుడు కోల్పోయి ఇదే మనుషులు పెద్దయి 40 ఏళ్ళు వచ్చేటప్పటికి వాళ్ళ బాడీలో ఉన్న మజిల్ క్వాలిటీ చాలా డిప్లీట్ అయిపోయి, సో వాళ్ళు పర్ఫెక్ట్ డైట్ తీసుకున్నా కూడా చాలా అనారోగ్యంగా, ఏం చేసినా కూడా పొట్టలు వచ్చేసి కొలెస్ట్రాల్ లెవెల్స్, షుగర్ లెవెల్స్ అన్నీ చాలా అబ్నార్మల్గా వచ్చేసి ఒక రకంగా చెప్పాలంటే 50 ఏళ్ళకే ముసలోళ్ళు అయిపోతున్నారు. నన్ను అడిగితే మనిషి మగాడు 80 ఏళ్ళ వరకు యూత్, 80 ఏళ్ళ వరకు కుర్రతనం ఉండొచ్చు. సో 50 ఏళ్ళకే ముసలోళ్ళు అయిపోతున్నారు. సో ఇలా మెయిన్ ఏంటంటే మనిషి తన ఆహారాన్ని తను సంపాదించుకుని తినాలి, అది శాస్త్రం చెప్తుంది. కానీ అలా చేయలేం కనుక అట్లీస్ట్ 1 గంట మంచి సివియర్ ఎక్సర్సైజ్ చేయాలి, అది చేయలేకపోతున్నాం. సో స్కూల్లో నన్ను అడిగితే మేజర్ డెఫెక్ట్ అప్ అండ్ డౌన్, ఇంటి నుంచి స్కూల్కి వెళ్ళి స్కూల్ నుంచి తిరిగి రావడానికి 2 నుంచి 3 గంటలు ప్రతి ఇంట్లోనే వేస్ట్ అవుతుంది. ఆ 3 గంటల్లో ఆ 3 గంటలు కనుక ఆడిస్తే ఆ జర్నీ టైం నిజంగా ఆరోగ్యాలు చాలా మెరుగుతుంది. సార్ మనం చూస్తూ ఉంటాము, అంటే ఫీవర్ వచ్చినప్పుడు చాలామంది మెడికేషన్తో క్లోజ్ అయిపోతూ ఉంటారు. నిజంగా ఫీవర్ వచ్చినప్పుడు ఎటువంటి టెస్టులు చేయాలంటారు సార్? సో ఫీవర్ వచ్చినప్పుడు అండి జనరల్గా సిమ్టమ్స్లోనే సగం తేలిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ విరోచనాల వల్ల ఫీవర్ వస్తే మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ వైరస్ వల్ల వస్తుంది. దగ్గు, జలుబు, గొంతు నొప్పి, జ్వరం వస్తే ఇవి కూడా వైరస్ వల్ల వస్తుంది. ఇవేమీ లేకుండా ఓన్లీ ఫీవర్, సివియర్ హెడేక్ వచ్చినప్పుడు కొన్నిసార్లు మనం మలేరియాని సస్పెక్ట్ చేయొచ్చు. సో ఫీవర్ వచ్చినప్పుడు రొటీన్గా ఈ టెస్టులు చేస్తూ ఉంటారు. సో మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ, కరోనా, స్వైన్ ఫ్లూ ఇవన్నీ చేస్తారు. నన్ను పర్సనల్గా అడిగితే ఇవన్నీ ప్రోటోకాల్, అంటే ప్రోటోకాల్ ఉంటుంది, ఫీవర్ ప్రొఫైల్ అన్న పేరు పెడతారు, చేస్తూ ఉంటారు. నేనైతే దీంతో ఏకీభవించను. ఎందుకంటే మలేరియా ఒక్కదానికి డిఫరెంట్ ట్రీట్మెంట్ ఉంటుంది, బట్ అది ఆ ఉన్న ఎండమిక్, ఆ ఏరియాలో ఎండమిక్గా కాదా చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో తీసుకుంటే మలేరియా, నెంబర్ ఆఫ్ మలేరియా కేసెస్ చాలా తక్కువ ఉంటాయండి, చాలా రేర్. నేనైతే తక్కువ చూస్తాను, మిగతా వాళ్ళు ఎక్కువ చూస్తే తెలియదు. సో మలేరియా కాక మిగతా అన్నీ తీసుకుంటే ఈ కరోనా, డెంగ్యూ, స్వైన్ ఫ్లూ, చికెన్ గన్యా వీటికి ఏమవుతుందంటే ఆ రిపోర్ట్ ఎట్లా వచ్చినా నా ట్రీట్మెంట్ రోగి పడే ఇబ్బంది తీరుబట్టి ట్రీట్మెంట్ ఉంటుంది తప్ప ఇది అన్లెస్ స్పెసిఫిక్గా తెలుసుకోవడం వల్ల పెద్దగా ఉపయోగం లేదు. దీని ఇంపార్టెన్స్ ఎప్పుడు అంటే ఈ డెంగ్యూ కానీ లేకపోతే కరోనా కానీ ఇలాంటివన్నీ అంటే గవర్నమెంట్కి ఉపయోగం, నెంబర్ ఆఫ్ కేసెస్ ఎన్ని రికార్డ్ అవుతున్నాయని చెప్పడానికి ఉపయోగం. లేదా కొన్నిసార్లు మనం కోవిడ్ ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ వచ్చినప్పుడు కొన్నిసార్లు చాలా ప్రమాదకరంగా మారినప్పుడు అంత డెడ్లీ మ్యూటెంట్ వచ్చినప్పుడు అది ఐడెంటిఫై చేసి మనం ఎక్కువగా జాగ్రత్తగా మాటికి పిలిచి మానిటర్ చేసుకోవడానికి ఉపయోగం. అదర్వైజ్ మైల్డ్ కేసెస్లో ఈ డెంగ్యూనా, కరోనానా, స్వైన్ ఫ్లూ అని చెక్ చేయడం వల్ల ఉపయోగం. అలాగే ఈ డెంగ్యూ తీసుకుంటే ఈ ప్లేట్లెట్స్ ఇలాంటివన్నీ ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉంటారు. సో వాస్తవంగా చూస్తే చాలా జ్వరాలు అది డెంగ్యూ కావచ్చు. డెంగ్యూ టెస్ట్ చాలాసార్లు ఈ యాంటీబాడీ టెస్ట్ చేస్తారండి, అది నాకు తెలిసి అంత వ్యాలిడ్ కాదండి. సో డెంగ్యూలో యూజువల్గా జలుబు దగ్గు రాదు. సో జలుబు దగ్గుతూ ఉంటే డెంగ్యూ పాజిటివ్ ఉంటుంది, నేను దాంతో ఏకీభవించాను రిపోర్టులతో. రెండోది డెంగ్యూ అయినా కావచ్చు, డెంగ్యూ కాకపోయినా కావచ్చు, ఈ 4 నుంచి 8వ రోజు మధ్యలో చాలాసార్లు ప్లేట్లెట్స్ డౌన్ అవుతాయి. సో ప్లేట్లెట్స్ డౌన్ అయ్యి మనిషి ప్రమాదానికి లోన్ అవడం అనేది చాలా రేర్ అండి, జరగదు. సో నన్ను అడిగితే ప్లేట్లెట్స్ తగ్గిపోవడం వల్ల మాత్రమే పేషెంట్ చనిపోయాడు అనేది దాంట్లో లేదు, అసలు అది జరగదు. అది నిజమైతే ప్లేట్లెట్లు ఎక్కించిన వాళ్ళందరూ మనం బతికేయాలి, అది జరగదు. సో ప్లేట్లెట్లు డౌన్ అయినప్పుడు లివర్ టెస్ట్, లేకపోతే బ్రెయిన్ కానీ, అంటే బ్రెయిన్ ఫిట్స్ రావడం కానీ, లేకపోతే హార్ట్ ఆయాసం రావడం, లంగ్లోకి వాటర్ వచ్చేయడం, లివర్ వాచిపోవడం, లివర్ టెస్ట్ SGOT, SGPT బాగా అబ్నార్మల్ రావడం, ఇలాంటి లక్షణాలు వస్తే కనుక అది ప్రమాదం. సో లివర్ బాగుంది, హార్ట్ బాగుంది, లంగ్ బాగుంది, బ్రెయిన్ బాగుంది, అన్ని ఆర్గన్స్ బాగుండి కేవలం ప్లేట్లెట్స్ తగ్గాయంటే దానికి పెద్దగా విలువ ఇవ్వాల్సిన అవసరం లేదు. మెయిన్ డిహైడ్రేషన్ లేకుండా చూసుకోవాలి, ప్లేట్లెట్స్ అవే ఇంప్రూవ్ అయిపోతాయి. సో డెంగ్యూ టెస్ట్ కానీ, కరోనా టెస్ట్ కానీ, స్వైన్ ఫ్లూ అయితే నేనైతే పెద్దగా చేయనండి, ఓన్లీ గవర్నమెంట్ రిపోర్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది తప్పితే. అలాగే కొంతమంది ఏమంటారంటే ఇవన్నీ మనం ముందే చేసుకుని మనం కేసు పాజిటివ్ తెలిస్తే ఐసోలేట్ అవుతారు, పక్క వాళ్ళకి రాకుండా ఉంటుంది కదా అని చెప్తారు. కానీ ఇందులో ఉన్న లాజిక్ ఏంటంటే సిమ్టమ్స్ రావడానికి 3 రోజుల ముందే మనం పక్క వాళ్ళకి అంటించేస్తాం జబ్బుని.
సో ద కాన్సెప్ట్ ఆఫ్ టెస్టింగ్ అండ్ ఐసోలేటింగ్, టెస్ట్ చేసి ఆ కేసుని ఐసోలేట్ చేయడం వల్ల పెద్దగా లాభం ఉండేటట్టు అయితే అందరికీ కరోనా వచ్చి ఉండేది కాదు. ఎందుకంటే చాలా ఇళ్లలో ఇదే చేశారు కరోనా టైంలో. బట్ అది ఎక్కడా ఆగలేదు. నాకు తెలిసి 90% జనాభాను అది టచ్ చేసింది. కొంతమందికి ఇబ్బందులు రాలేని వాళ్ళందరూ నాకు కరోనా రాలేదు అనుకుంటున్నారు తప్పితే అది అందరికీ వచ్చింది. బట్ ఆ సిమ్టమ్స్ వల్ల ఇప్పటికి కొన్ని బాధపడుతూనే ఉన్నారు. అంటే అది వేరండి. లాంగ్ కోవిడ్ అంటే అది సెకండ్ వేవ్లో వచ్చినప్పుడు చాలా తీవ్రంగా వచ్చింది. అది డిఫరెంట్ టాపిక్. సో టెస్ట్ల వరకు తీసుకుంటే నన్ను అడిగితే ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్, ఎక్యూట్ వైరల్ ఇన్ఫెక్షన్స్ టెస్టులు చేయడం వల్ల పెద్దగా లాభం ఉండదండి. సో త్వరగా తగ్గలేదని ఎప్పుడు చేయకూడదు. కాకపోతే సీరియస్ లక్షణాలు ఇందాక చెప్పినట్టుగా జాండీస్ కానీ, లేకపోతే స్పృహలో లేకపోవడం కానీ, విపరీతమైన కడుపు నొప్పి కానీ, ఇలాంటి ఆయాసం కానీ వచ్చినప్పుడు అప్పుడు చేయాలి. ఏం చేయాలి? బాడీలో ఆర్గాన్స్ ఎలా ఉన్నాయో చూసుకోవడం, జబ్బు తీవ్రతను కొలిచే టెస్టులు చేయాలి తప్పితే జబ్బు ఎందుకు వచ్చిందనే టెస్టులు చేయడం వల్ల పెద్దగా లాభం లేదు. అలాగే టైఫాయిడ్ కూడా చాలా అరుదండి. ఇప్పుడు టైఫాయిడ్ టెస్టులు పాజిటివ్ వచ్చాయని అంటారు. ఇదంతా నా పర్సనల్ పర్స్పెక్టివ్లో చెప్తున్నాను. అంటే కొంతమందికి అది నేను నాటితే తప్పు అనిపించవచ్చు. కానీ ఈ టైఫాయిడ్ అనేది యూజువల్గా ఫేకల్ మ్యాటర్ వాటర్తో కంటామినేట్ అయితే వస్తుందండి. సో 30-40 సంవత్సరాల క్రితం చెరువులో నీళ్ళు తాగేవారు, చెరువులో ఓపెన్ డిఫికేషన్ చేసేవారు. సో అప్పుడు వచ్చేది. ఇప్పుడు ఓపెన్ డిఫికేషన్ లేదు, చెరువులో నీళ్ళు ఎవరో తాగట్లా. సో టైఫాయిడ్ అనేది చాలా రేర్ అండి, అంత త్వరగా రాదు. సో టైఫాయిడ్ పాజిటివ్ వచ్చింది, వైరల్ పాజిటివ్ వచ్చిందని చెప్పి అందరూ ఒకటి టైఫాయిడ్ వచ్చింది అంటారు. అదంతా అబద్ధం. నిజంగా జ్వరం వస్తే మొదటి 2 వారాల్లో బ్లడ్ టెస్ట్ రూపంలో టైఫాయిడ్ అయితే తెలియదండి. అది బోన్ మ్యారో కల్చర్ చేస్తేనే కానీ తెలియదు. 2 వారాలు దాటి జ్వరం ఉన్నప్పుడు వైరల్ టెస్ట్ అనే దానికి విలువ ఉంటుంది తప్ప. సో టైఫాయిడ్ జ్వరం వచ్చిందని ఏదైతే అనుకుంటున్నామో అది నిజంగా టైఫాయిడ్ జ్వరం కాదని, అది కూడా చాలాసార్లు వైరల్ ఇన్ఫెక్షన్ ఉంటుంది. సో టైఫాయిడ్ వచ్చింది 1 వీక్ కోర్స్ తీసుకోండి అని చెప్తూ ఉంటారు. ఐ డోంట్ అగ్రీ విత్ దట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే తరచూ సీజనల్గా ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి, రాకుండా ఉండాలంటే ఎటువంటి కేర్ తీసుకోవాలో మాకు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్.